హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీకు అందరికీ తెలుసు, నేను జనరలీ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్ నేను ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్లు లేదా క్లారిఫికేషన్లు ఇట్లాంటివి ఇయ్యను అనేసి. బట్ దెర్ ఈస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈస్ రియలీ స్ట్రైకింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వీక్. అదేంటి అంటే, మోదీ గారు మనకి చెప్పారు కదండి, గోల్డ్ కొనటం ఒక సంవత్సరం పాటు ఆపేసేయండి అనేసి. యాజ్ అ మిడిల్ క్లాస్ పీపుల్ మనందరికీ ఏమనిపిస్తుంది, అదేంటి గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కదా, ఎందుకు కొనద్దన్నారు అనేసి. కొందరు దే గాట్ దేర్ ఇన్ఫర్మేషన్, చక్కగా రీసెర్చ్ చేసుకున్నారు, అర్థమైపోయింది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కొందరికి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొందరికి మన సబ్స్క్రైబర్స్లో కూడా కొందరు నన్ను మెసేజ్ చేశారండి, కొందరు కాల్స్ చేశారు, మెసేజ్ చేశారు. దే వేర్ ఆస్కింగ్ మీ వై, ఎందుకు గాయత్రి, వై షుడెంట్ వి బై. సో నేను 1 వీక్ నుంచి రీసెర్చ్ చేశానండి. యాక్చువల్లీ నాకు కూడా గోల్డ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పసే తీసుకుంటాను నేను, దిగేసేసుకుందామని కాదు. బట్ ఏంటి అంటే, ఎందుకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అ కంట్రీ ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది, అండ్ అసలు ఎంతవరకు వ్యాలిడ్, అండ్ ఒకవేళ ఇప్పుడు గోల్డ్ కొనలేదు అంటే ఏమవుతుంది, గోల్డ్ కొంటే ఏమవుతుంది. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వేర్ బాదరింగ్ మీ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు ఉన్నాయి. సో ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ఆన్సర్స్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు ప్రపంచంలో ఆన్సర్లు దొరకడం చాలా ఈజీ కదా. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ మై రీసెర్చ్. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ గోల్డ్ ఎందుకు కొనద్దన్నారు, బికాస్ మన ఇండియాలో గోల్డ్ అన్నది చాలా ప్రెషియస్ థింగ్. అండ్ అట్లాని మనం ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నామా, మన కంట్రీలో గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ అవుతుందా, మైన్స్లో నుంచి వస్తుందా, రావట్లేదు. ఉట్టి కొల్లూరు మైన్స్లో గోల్డ్ అన్నది వస్తుంది. అండ్ అది కూడా ఎంత వస్తుంది, 1 ton గోల్డ్ ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ మాట్లాడుతున్నానండి ఇక్కడ. కానీ యాజ్ అ కంట్రీ మనం ఇంపోర్ట్ ఎంత గోల్డ్ చేసుకుంటున్నాం, 700 to 800 tons ఆఫ్ గోల్డ్ మనం యాజ్ అ కంట్రీ ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే మరి డబ్బులు ఇచ్చే కదా కొనుక్కోవాల్సింది వేరే కంట్రీస్ నుంచి. అండ్ ఏ డబ్బులు ఇస్తున్నామో, డాలర్స్ ఇస్తున్నాం. సో డాలర్స్ రిజర్వ్ మనది తగ్గిపోతుంది గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల. 800 tons మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాం. మనం యాజ్ అ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుందంట 1 ton. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో మైన్స్ స్టార్ట్ అయినాయి అంటున్నారు. అది ఆపరేషనల్ అయినా కూడా, ఇప్పటికైతే అది ఆపరేషనల్ కాదండి, కానీ అది ఆపరేషనల్ అయినా కూడా మ్యాక్సిమం తిప్పి కొడితే 3 టన్నులు వస్తుందండి, అంతకి మించి రాదు. సో 800 ఎక్కడ, 3 టన్నులు ఎక్కడ. అందుకని వీఆర్ ఇంపోర్టింగ్ అ లాట్ ఆఫ్ గోల్డ్. అండ్ ఆ గోల్డ్కి మనం డాలర్స్ ఇచ్చి కొనుక్కుంటున్నాము, విచ్ ఈజ్ రియలీ ఎక్స్పెన్సివ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతుంది వేరే ఎత్తు. ఎందుకు, మనం గోల్డ్ కొనడానికి యూస్ చేసే మనీ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ బయింగ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఎల్పిజి, నార్మల్ ఈ ఎడిబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, ఇవన్నీ మనం యుఏఈ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ అవన్నీ మనకి కావాలి, జీవితం సజావుగా సాగాలి అంటే ఏది ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఈ ఆయిల్స్, గ్యాస్, పెట్రోలు, డీజిల్, ఇవి ఇంపోర్ట్ చేసుకోవాలా, లేదా గోల్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంటా? అందుకని ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అ కంట్రీ సెడ్ యూ నీడ్ టు సాక్రిఫైస్ బయింగ్ గోల్డ్ ఫర్ 1 year అని చెప్పారు. సో ఐ హోప్ ఐ మేడ్ మై పాయింట్ వెరీ క్లియర్. ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నేను కూడా మీతో పాటే రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నాకు కూడా గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని ఆయన ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ చేశారో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇదేంటి గోల్డ్ కొనుక్కోద్దా అంటున్నారు అంటే, మన దగ్గర యాజ్ అ హోమ్ మేకర్ కొంచెం క్యాష్ ఉంటుంది, 10,000 ఉన్నాయి. ఆ 10,000 పెట్టి ఏదో చీర కొనుక్కునే బదులు కొందరు ఏమో ఆలోచిస్తారంటే, వెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ తెచ్చుకుందాం, ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి ఇప్పుడున్న ప్రైజుల్లో అట్లా అనుకుంటాం. అండ్ దాంట్లో తప్పేమీ లేదు. కానీ సడన్గా ఈయన ఇట్లా అనేసరికి మనకి ఒకలాంటి ఫియర్, ఏమైపోతుందో, కొనద్దంటున్నారు, అసలు గోల్డ్ లేకపోతే ఎట్లా అని. కానీ కమింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. కాబట్టి హీ ఇన్సిస్టెడ్ ఆన్ నాట్ బయింగ్ ప్రెషియస్ మెటల్స్ లైక్ సిల్వర్, గోల్డ్ కొంచెం తగ్గించుకోవాలి. అండ్ కంట్రీ అయితే ట్యాక్స్ లెవెల్స్ వేరే బాదుందండి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ బయింగ్ గోల్డ్. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి. రిచ్ పీపుల్ గురించి నేను అసలు మాట్లాడట్లేదు ఇక్కడ. వాళ్ళ దగ్గర బోల్డ్ అన్ని డబ్బులు ఉండుంటాయి, వాళ్ళు ఎంత ప్రైస్ పెరిగినా కొనుక్కుంటారు, ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ సెకండ్ థింగ్, ఒక
కంట్రీ హెడ్ మన దగ్గర ఓపెన్ స్టేట్మెంట్ చేశారు అంటే దేర్ మస్ట్ బి అ లాజిక్. దేశం కోసం 1 సంవత్సరం బంగారం కొనొద్దన్నారు అంతే. సో 1 సంవత్సరం మనం బంగారం కొనకపోతే మనకి ఏమీ అయిపోదండి. ఇది మనకొక రాంగ్ నోషన్. ఈ గవర్నమెంట్ వల్ల ఇట్లా అయ్యింది అని. ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ సిచ్యువేషన్లో ఇలాగే రియాక్ట్ అయ్యేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే వెన్ ఐఎమ్ లుకింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ మై రీసెర్చ్, లాల్ బహదూర్ శాస్త్రి 1965లో ఆయన ఏం చెప్పారు అంటే అప్పుడే మనకి కరువు వచ్చింది. అండ్ దెన్ వీ హ్యాడ్ దిస్ వార్ విత్ పాకిస్తాన్ 1965లో. సో ఆయన ఏమన్నారు, ఎకానమీ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి హీ రిక్వెస్టెడ్ ఇండియన్స్, అందరినీ రిక్వెస్ట్ చేశారు వారానికి 1 పూట తిండి మానేసేయండి అని. అండ్ ఆయన ఇచ్చిన ఆ పిలుపుకి ఎంత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది అంటే నోబడీ కెన్ ఈవెన్ ఇమాజిన్. మన పేట్రియాటిజం ఆ రేంజ్లో ఉంది అని మన ఇండియన్స్ది. అందరూ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఫుడ్ మానేయమని ఒక ప్రైమ్ మినిస్టర్ అడిగినప్పుడు ఇక్కడ ఈ ప్రైమ్ మినిస్టర్ 1 సంవత్సరం పాటు గోల్డ్ కొనుక్కోకండి అంతే, మిగతావన్నీ వి విల్ హ్యాండిల్ అంటున్నారు. అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరిగినాయి. సో పెట్రోల్ ప్రైజెస్ పెరిగితే మన కమాడిటీస్ కూడా అన్నీ పెరిగిపోతాయి కదండి. ఉప్పు, పప్పు, కూరగాయలు, పళ్ళు, ఎవ్రీథింగ్ విల్ గో అప్వర్డ్స్. సో వీ హ్యావ్ టు ఎంత వీలైతే అంత డబ్బులు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అనేసి చెప్పారు. అందుకని ప్రెషియస్ మెటల్స్ కొనొద్దు అని. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళొద్దు అన్నారు. అది కూడా ఇట్స్ అండర్స్టాండబుల్ కదండి. మనం ఏ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళినా మనం రూపీ మార్చుకొని డాలర్స్ కొనుక్కుంటాం. డాలర్స్లో స్పెండ్ చేయాలి కాబట్టి అక్కడికి. అందుకని ఇంటర్నేషనల్ ట్రిప్స్ వద్దు అన్నారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రోజు వార్ అగ్రవేట్ అయిపోతుందో తెలీదు, ఏ రోజు వార్ ఆగిపోతుందో తెలీదు. ఆగిపోయింది, వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. కానీ ఇమ్మీడియట్గా నార్మల్సీకి అయితే రాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎకానమీ అడ్జస్ట్ అవ్వటానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన దగ్గర కొంచెం డబ్బు ఉంది. ఇప్పుడు ఆ డబ్బుని ఏం చేయాలి? దాంతో గోల్డ్ కొనుక్కుందాం అనుకున్నాం. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కొనొద్దన్నారు. ఏం చేయాలి డబ్బుని? మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటైతే బ్యాంక్స్లో ఎఫ్డి చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఐ అగ్రీ, చాలా హారిబుల్ ఇంట్రెస్ట్ రేట్, కానీ అది సేఫ్ వే. ఎందుకు? ఆ డబ్బును మనం ఇప్పుడు ఖర్చు పెట్టేసుకున్నాము అంటే రేపొద్దున గోల్డ్ ప్రైస్ ఒకవేళ తగ్గినా మనం కొనలేము. ఈ ప్రైస్ తగ్గుద్దో పెరుగుద్దో కూడా ఎవరికి తెలియదండి. బట్ అట్లీస్ట్ ఆ మనీ అయితే సేఫ్గా ఉంటుంది. ఏదో ఒక పర్పస్కి అయితే యూజ్ చేయొచ్చు రాదర్ దెన్ స్పెండింగ్ దట్ మనీ. సెకండ్ ఆప్షన్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయండి. మీ ఇంటి దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్కి వెళ్ళండి, అక్కడ ఫైండ్ అవుట్ చేయండి. వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి రాదర్ దాన్ బ్యాంక్స్. సో అలాంటి స్కీమ్స్లో ఆ మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు మన దగ్గర ఉన్న డబ్బుల్ని. అండ్ ఈ రకంగా చేయటం వల్ల మన మనీ సేఫ్గా ఉంటుంది అండ్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. సో అలా చేసుకోవచ్చండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక స్కీమ్లో ఉన్నాం. ఒక గోల్డ్ షాప్లో ఆ స్కీమ్ ఏదో కట్టేసాము, అది మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? జస్ట్ గో బై ద గోల్డ్ అండ్ కమ్ బ్యాక్. అప్పుడు ఏమి చేయలేము, ఎందుకంటే వాడు మనకేం డబ్బులు ఇయ్యడు, మన డబ్బుల్ని మనం వదిలేసుకోలేము. సో గోల్డ్ కొనుక్కొని రండి. కానీ కొనుక్కొచ్చుకున్నాక అదొక వీడియో చేసి ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ అని మాత్రం మొదలెట్టకండి వీడియోస్. బికాస్ దట్ ఈస్ సమ్వేర్ వెన్ ఒక దేశము వెన్ ద ఎకానమీ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్ మీరు ఇట్లాంటి వీడియోస్ తీయటం ఈజ్ వెరీ ఇన్సెన్సిటివ్ ఏమో అని నాకు అనిపిస్తుంటుంది. ఇట్స్ మై పర్సనల్ చాయిస్. ఎందుకంటే నేను చాలా రీల్స్ చూస్తున్నాను ఆన్ దిస్ టాపిక్. గోల్డ్ కొనద్దు అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్ని రీల్స్ వచ్చినాయో అంతకంటే ఎక్కువ రీల్స్ సారీ మోదీజీ నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, నేను కొంటున్నాను అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ఫన్నీ అండి. దేశం గురించి ఆలోచించడం ఈజ్ నాట్ ఫనీ. ఒకవేళ మీకు ముందే ఇట్లా అయ్యింది కాంట్ బట్ సిచ్యువేషన్లో వెళ్ళి కొనుక్కుంటాం, కానీ దాన్ని వీడియో తీసి వ్యూస్ కోసం మాత్రం అట్లా చెయ్యకండి. ఇది హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కొనుక్కుంటే కొనేసుకోండి, పెట్టుకోండి. ఈ క్రైసిస్ సిచ్యువేషన్ అయిపోయినాక తర్వాత యూ కెన్ పుట్ దట్ వీడియో లైవ్. మొత్తం గ్రామ్స్, వేస్టేజ్, స్టోన్స్, నాన్సెన్స్ ఏది ఉందంటే అన్నీ మీరు డీటెయిల్డ్గా వీడియో తీయచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ మాత్రం హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే గోల్డ్ కొన్నా కూడా దాన్ని ఎగ్జిబిట్ చెయ్యకండి. ఎందుకంటే కొందరు నిజంగానే అమ్మ దేశం కోసం మనం చేద్దాము, మనం కొనుక్కోవద్దని చాలా నిగ్రహంతో కూర్చుంటారండి మా లాంటి వాళ్ళు.
వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఫీల్ అవుతారు, మేము ఇంత కష్టపడి కంట్రోల్డ్గా ఉంటున్నాము కానీ వాళ్ళు మాత్రం వెళ్ళి కొనేసుకుంటున్నారు అనేసి. సో డోంట్ సెండ్ అ రాంగ్ మెసేజ్ ఇస్ వాట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్. అగైన్ ఇట్స్ యువర్ చాయిస్, మీ మనీ మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోవచ్చు. కానీ దేశం కోసం ఈ ఒక్క చిన్న రిక్వెస్ట్, రీల్స్ చేసి మాత్రం వదలకండి. మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళిపోవాలి, ఆ ఫారెన్ ట్రిప్లో ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అవి తిన్నాం, ఇవన్నీ కొంచెం లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్ కొంచెం మెలోడౌన్ అయితే బాగుండేమో అని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇదండి ఇవాళ వీడియో. నేనైతే ఇవి చెప్పడానికే ఈ వీడియో అయితే చేశాను. అండ్ నేను ఎవరిని ఇక్కడ అఫెండ్ చేయదలుచుకోలేదు, ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడట్లేదు. బికాస్ ఐ హావ్ సీన్ ఫ్యూ రీల్స్ విచ్ కేమ్ అప్ సేయింగ్ గోల్డ్ ఇంత నేను కొనేసుకున్నాను ఆల్రెడీ అనేసి, లేదా ఫారెన్ ట్రిప్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారని. సో దిస్ ఇస్ నాట్ ఫనీ అండి, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఫనీ. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొన్ని మంత్స్ కంటిన్యూ అయిందంటే చాలా కష్టం ఉంటుంది అనేసి చెప్తున్నారు. మోదీ గారు ఒక్కళ్ళే కాదు, వరల్డ్ లీడర్స్ అందరూ చెప్తున్నారు. దే ఆర్ వార్నింగ్ దేర్ పీపుల్, ఉన్న మనీని సేవ్ చేసుకోండి, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్లు ఇప్పుడు పెట్టకండి అని. ఈ వీడియో ఉద్దేశం ప్యానిక్ క్రియేట్ చేయటం కాదండి, కొంచెం అవేర్నెస్ తేవటం. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొనొద్దు అంటే మన వాళ్ళు ఏంటంటే సిల్వర్ మీద పడుతున్నారు, సిల్వర్ కొనేసుకుందాము అంటున్నారు. సిల్వర్ కూడా బయట నుంచే వస్తుందండి. సో ఆలోచించండి, మీకు నిజంగా కాంట్ బట్ అది కొనుక్కోపోతే ఇంకా ప్రాణం మీదకి వచ్చేస్తుంది అన్నప్పుడే కొనుక్కోండి. లేదా మనీ వేస్ట్ అయిపోతుంది, ఈ స్కీములు కట్టాం మనీ వేస్ట్ అయిపోతుంది, అలాంటప్పుడు తప్పదు, ఆప్షన్ లేదు, చెయ్యాలి. ఆ డబ్బులు పోగొట్టుకోలేం కదా, అట్లాంటివి కొనుక్కుంటారు. కొనుక్కున్న అది ఎగ్జిబిట్ మాత్రం ఇప్పుడు చేయకండి. తర్వాత మీకు కావాల్సిన అన్ని డీటెయిల్డ్ వీడియోస్ రీల్స్ వాటి మీద చేసుకొని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నోబడీ ఈజ్ స్టాపింగ్. ఇప్పుడు కూడా ఎవడు ఆపే ధైర్యం లేదండి. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. సో నాకు నచ్చింది నేను మాత్రం చెప్పాను, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో అయితే నేను ఇందుకని చేశాను, ప్యూర్లీ ఫర్ ఇన్ఫర్మేటివ్ పర్పస్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే మీ దాంట్లో నుంచి డిలీట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.